మండపేటలో 60 ఏళ్లుగా నివసిస్తున్న పేదల ఇళ్లను అర్ధరాత్రి పోలీసులు తొలగిస్తుండగా అడ్డుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను బలవంతంగా అరెస్టు చేయడం రాష్ట్రంలో రాజకీయ కలకలం రేపింది. స్థానిక ఎమ్మెల్యే తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పోలీసుల సహాయంతో ఈ కుట్రకు పాల్పడ్డారని త్రిమూర్తులు ఆరోపించగా ఈ అరెస్టును కాపు జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం వైఖరి మారకపోతే 2029లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించింది. తాళ్లపూడి కాపు సంఘం అధ్యక్షుడు నామా ప్రకాశం, చాగల్లు మండలం కాపు సంఘం అధ్యక్షుడు ఇంటి వీర్రాజు, కొవ్వూరు మండలం కాపు అధ్యక్షుడు చౌటుపల్లి వీరన్న, రాష్ట్ర కాపు జేఏసీ మెంబర్ తోట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాదండి కాదు దౌర్జన్యంగా తెల్లవారుజాముని 3 గంటలకే మెండపేట పెద్ద కాలువ దగ్గర ఉన్నటువంటి పేదవాళ్లు సుమారు 60-70 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఇళ్లుని కూల్చేసే ప్రయత్నం చేస్తుంటే వైఎస్ఆర్ పార్టీ తరఫుని అక్కడ ఉన్నటువంటి మేమందరం ఇల్లు అడ్డుకోవడం కోసం తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళి ఆపటం కోసం ప్రయత్నం చేస్తే సుమారు దౌర్జన్యంగా 200 మంది పోలీసులను పెట్టుకుని డిఎస్పీలని సిఐల్ని అందరినీ పెట్టుకుని మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆ ఇళ్లు కూల్చేయటం కోసం విశ్వ ప్రయత్నాలు చేసి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి ఈవేళ హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ దౌర్జన్యంగా పేదవాళ్లు ఇల్లు వేసుకున్నటువంటి ఎప్పుడో 60-70 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఇళ్లుని దౌర్జన్యంగా కూల్చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ రోజుని. మెండపేట ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి ఒక 10 ఎకరాల స్థలం వీళ్ళు వేసుకున్నటువంటి ఇళ్ళకి వెనకాల ఉన్నటువంటి స్థలం, దాన్ని మెయిన్ రోడ్డు మీద తీసుకొచ్చేయడం కోసం వ్యాపారం చేసుకోవటం కోసం దౌర్జన్యంగా పేదవాళ్ళు వేసుకున్నటువంటి ఇళ్ళని నిర్దాక్షిణ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు అందరూ వచ్చి దౌర్జన్యం చేసి ఇళ్ళన్నీ కూల్చేసి అడ్డుకున్నటువంటి మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి ముసళ్ళు, వృద్ధులు, పిల్లలు, ఆడవాళ్ళు అందరుంటే వాళ్ళు ఇష్టానుసారంగా దౌర్జన్యం చేసి వాళ్ళందరినీ రోడ్డును పడేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ రోజున ఏదైతే పేదవాడి యొక్క ఇళ్లును కూల్చేసో ఈ ప్రభుత్వం కూడా తొందరలోనే కూలిపోవటం ఖాయం అనేటువంటిది ఖచ్చితంగా చెప్తున్నాను. ఈరోజు పుష్కరాల పేరుతో పుష్కరాల అభివృద్ధి కోసం అని చెప్పేసి తీసేసామంటున్నారు. పుష్కరాలు గోదావరికి పుష్కరాలా, కాలువలకు పుష్కరాలా? మెండపేటలో ఉన్నటువంటిది కాలువ, గోదావరా? మెండపేటలో ఉన్నటువంటి కాలువ పక్కన ఉన్నటువంటి ఇళ్ళు వీళ్ళకి ఏ వడ్డీ వచ్చినాయి అని చెప్పేసి పుష్కరాలు గడ్డు రాలేదు ఇళ్ళు అనేటువంటిది. జోగేశ్వరరావుకి ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి స్థలానికి ఎడ్డొచ్చినాయి ఇళ్ళు. ఈ స్థలం ఈ ఇళ్ళన్నీ తీసేస్తే ఆయన రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు ఆయన స్థలాన్ని. అందుకని చెప్పేసి ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే జరుగుతుంది తప్పితే అంబేద్కర్ రాజ్యాంగం జరగలేదు. అంబేద్కర్ రాజ్యాంగం అయితే ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఉండవు. రెడ్ బుక్ రాజ్యాంగం ఇది. ఈ దుర్మార్గాల్ని ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన నుండి పోరాటం చేసి పేదవాడి కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇటువంటి దుర్మార్గాలు జరిగిన, దౌర్జన్యాలు జరిగినా ఖచ్చితంగా అక్కడ వైఎస్ఆర్ పార్టీ పేదవాడి కోసం నిలబడుతుందని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే అర్ధరాత్రి గడ అంత అవసరం ఏమొచ్చింది? ఇవాళ ఆదివారం వీళ్ళు మళ్ళీ ఏ కోర్టుకి వెళ్లకుండా ఏమి చేయకుండా ఉండటం కోసం దౌర్జన్యంగా చేసినటువంటి ఈ పరిస్థితికి దీనికి మూల్యం చెల్లించుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తున్నాను. ఎందుకంటే పేదవాళ్ళు ఇప్పుడు 60-70 సంవత్సరాల నుంచి ఇల్లు వేసుకున్నారు. ఈవేళ పుష్కరాల కోసం దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. పుష్కరాలు అనేటువంటి గోదావరికి పుష్కరాలా, కాలువలకు పుష్కరాలా? ఈ పుష్కరాల పేరుతోటి ఇళ్లు తీసేస్తే వెనకాల ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని రియల్ ఎస్టేట్ చేసుకుని కోట్లకు అమ్ముకునేటువంటి
దుర్మార్గమైనటువంటి ఆలోచన పేదవాడి కోసం ఇటువంటి దౌర్జన్యం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు తగిన సమయం వచ్చినప్పుడు గుణపాఠం చెప్తారని చెప్పేసి ఖచ్చితంగా తెలియపరుస్తూ, మరి ఇన్ని కౌర్లు చెప్తున్నటువంటి ఎమ్మెల్యే గారు జోగేశ్వర గారు, మీకు ఏదైతే 28వ వార్డులో ఉన్నటువంటి 28వ వార్డులో ఉన్నటువంటి స్థలాన్ని వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి 18 ఎకరాల సుమారు స్థలం, ఎప్పుడో 18 ఎకరాల స్థలాన్ని మున్సిపాలిటీ ఎక్వైర్ చేసింది కృష్ణార్జున చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉండగా. ఆ ఎక్వైర్ చేసినటువంటి స్థలంలో తర్వాత తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు సుమారు 30 సెంట్లు స్థలాన్ని ఆక్రమించుకుని వాళ్ళ స్థలంలో గోడ కట్టేసుకున్నాడు. స్థలాన్ని ఆక్రమించి దానికి మున్సిపాలిటీ తరఫుని మున్సిపాలిటీలో మేము తీర్మానం చేసి ఆ స్థలాన్ని మున్సిపాలిటీ కాపాడాలని చెప్పేసి పెద్ద గొడవ చేసి తీర్మానం చేస్తే వాళ్ళు కోర్టుకి పంపించి కోర్టులో ఉంది తీయటానికి వీల్లేదు అన్నాడు. సుమారు 5 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలం మీకు కళ్ళు కనపట్టలేదా? మీ దౌర్జన్యాలు ఎలాగ సాగుతాయా? ఇక్కడ పేదవాడు ఎక్కడో పాకేసుకుంటే ఈయన తీసుకెళ్లి రోడ్డు మీద పడేస్తున్నారా? మీరు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని మీరు దోపిడీ చేయడానికి 5 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని ఆక్రమించుకుంటే, దాన్ని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుంటే దాన్ని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? సర్వే నెంబర్ తోటి సైతంగా ఉన్నాయి. మీకు సిగ్గు అనిపించట్లేదా? ఈ ప్రభుత్వానికి సిగ్గు అనిపించట్లేదా? ఈ సర్వే నెంబర్ పలానా సర్వే నెంబర్లో ఏ సర్వే నెంబర్లు ఉన్నాయో సర్వే నెంబర్లో ఏ భూమి ఎంత ఆక్రమించుకున్నారో అన్ని డీటెయిల్డ్గా ఉన్నాయి. ఇది మున్సిపల్ స్థలం అంటే ఎటువంటిది? మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కోసం అని చెప్పేసి వాటర్ వర్క్స్ అనేటువంటి ఏరియా ఉంటే ప్రభుత్వం కొనుగోలు చేస్తే 18 ఎకరాల భూమిని దాంట్లో ఆక్రమించేసుకున్నారు. మీరు మీ ఇష్టానుసారంగా శ్మశానాల్లో ఆక్రమించేసుకుంటున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి తగినటువంటి విధంగా దీనికి మూల్యం చెల్లించేటువంటి రోజు తొందరలోనే ఉందని చెప్పేసి ఈ ఇళ్లు కూల్చినటువంటి ప్రభుత్వం అరెస్ట్ అయితే తీవ్రంగా తోట త్రిమూర్తులు అన్నట్టుగా అక్కడ పరిస్థితి కూడా మారిపోయింది. ముఖ్యంగా గత ఒక 60 సంవత్సరాలుగా మండపేటలో రోడ్డు పక్కన పేద ప్రజలు మాత్రం ఇల్లు నిర్మించుకొని ఉన్న నేపథ్యంలోనే వాటిని అకారణంగా తొలగిస్తానికి సమాయత్తమైన నేపథ్యంలోనే తోట త్రిమూర్తులు వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. పెద్ద ఎత్తున అక్కడ పోలీసు బలగాలను కూడా ప్రభుత్వం మోహరించిన నేపథ్యంలోనే వాటిని అడ్డుకునేందుకు తోట త్రిమూర్తులు అక్కడే ఉండి బాధితులకు అండగా కూడా నిలిచిన సందర్భం అయితే ఉంది. అయినప్పటికీ గంటలు గడుస్తున్నప్పటికీ కూడా తోట త్రిమూర్తులు అక్కడి నుంచి కదలకపోవడంతో ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేయడం అయితే పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా వైసీపీ శ్రేణులు కావచ్చు, అక్కడ కాపు జేఏసీ వర్గాలు కూడా తోట త్రిమూర్తులు అరెస్ట్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఒక ప్రజాప్రతినిధిని, ఒక సీనియర్ రాజకీయవేత్తను కూడా ఈ విధంగా అడ్డగోలుగా దౌర్జన్యం చేసినంత రీతిలో ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు ఎందుకు చేయాల్సి వచ్చిందని కూడా ఒక సూటిగా ప్రస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా అరెస్టు కావడానికంటే ముందు తోట త్రిమూర్తులు అక్కడే ఉండి ఎప్పుడు మీ రోజులే జరుగుతాయని కూడా ఊహించవద్దని కూడా పోలీసులకు ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మేము బాధితుల పక్షాన ఒక ప్రజాప్రతినిధిగా ఇక్కడ రావడంలో తప్పేమిటని కూడా ఆయన సూటిగా పోలీసులు ప్రశ్నించారు. అంతేకాకుండా బాధితులు గత 6 దశాబ్దాలుగా ఇక్కడ ఇల్లు వేసుకొని ఉన్న నేపథ్యంలో అకారణంగా తొలగించడం అనేది ఒక కూటమి ప్రభుత్వ దాష్టికం కాదా అని కూడా ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు ఖచ్చితంగా తాము అండగా ఉంటామని కూడా ఆయన పోలీసుల వద్ద స్పష్టం చేయడం కూడా జరిగింది. ఆ క్రమంలోనే పెద్ద పెట్టున ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి పార్టీలకు వ్యతిరేకంగా కూడా అక్కడ బాధితులు అటు మహిళలు కూడా నిరసన వ్యక్తం చేస్తూనే నినాదాలు చేశారు. తమను ఇక్కడి నుంచి ఖాళీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా వారు నిలదీశారు. ప్రభుత్వ కుట్రల్ని వెనక్కి తీసుకోవాలని కూడా ముఖ్యంగా బాధితులు కూడా తోట త్రిమూర్తులతో పాటు డిమాండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ
తోట త్రిమూర్తులు బాధితులకు అండగా ఎంతకు అక్కడే ఉండి మద్దతుగా ఉన్న నేపథ్యంలోనే విసుగు చెందిన పోలీసు మాట్లాడుతూ గతంలో కూడా అటు అంబటి రాంబాబు గారి ముద్రగడ పద్మనాభం కావచ్చు, అదేవిధంగా పేర్ని నాని కావచ్చు, గుడివాడ అమర్నాథ్ వంటి సీనియర్ కాపు నేతలను కూడా ఈ విధంగా పోలీసులను అడ్డుపెట్టుకొని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని, తాజాగా తోట త్రిమూర్తులను కూడా ఒక పొలిటికల్ యాంగిల్లో స్పృశించిన కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇది ఖచ్చితంగా కాపులను అణచివేత కార్యక్రమంలో కుట్రలో భాగమేనని కూడా తీవ్రస్థాయిలో తోట రామకృష్ణ మండిపడ్డారు. దీనికి తగిన అధికారం అనే విషయాన్ని కూడా కూటమి ప్రభుత్వం గ్రహించాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయంలో పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగితే మాత్రం కాపు చేసి మాత్రం సహించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తోట రామకృష్ణ హెచ్చరించడం జరిగింది.